బాపట్ల జిల్లా పరిధిలో బాపట్ల పోలీస్ జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా ప్రజలకి సైబర్ నేరాలపై ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మా బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున ఈ అవగాహన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మీ ద్వారా జిల్లా ప్రజానీకానికి సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు, ఏ టైప్ ఆఫ్ సైబర్ నేరాలు జరుగుతున్నాయి, ప్రజలు ఏ విధంగా మోసగింపబడుతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైబర్ నేరగాలు ఈ నేరాలు చేసే క్రమంలో ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతున్నారు, ఇన్సిడెంట్ జరిగే సమయంలో కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ ప్రజలు ఇమీడియట్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అప్రమత్తంగా అటువంటి నేరాలకి గురి కాకుండా అప్రమత్తంగా ఉండడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అన్న విషయాలన్నింటినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మా పోలీస్ సిబ్బంది తరఫున అనేక స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ముఖ్యంగా మధ్య వయస్కులు, ఓల్డ్ ఏజ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ నేరాల పట్ల సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్స్ ఆఫ్ పీపుల్కి అవగాహన కలిగించే విధంగా మేము మా యొక్క అవగాహన సదస్సుల్ని ఈరోజు మొదలు కంటిన్యూస్గా జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత, టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే ఎక్కువ మోతాదులో జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ వినియోగము, ఇంటర్నెట్ వినియోగం అనేది నగరాలు, పట్టణాలు దాటి గ్రామాల్లోకి వచ్చింది. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం కానీ ఇంటర్నెట్ వినియోగం కానీ చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కానీ సెక్యూరిటీ పరంగా ఆ డిజిటల్ లిటరసీ అనేది లేకపోవడం వల్ల చాలామంది ఈ సైబర్ నేరాలకి గురవుతున్నారు. తద్వారా ఆర్థిక నష్టంతో పాటు జరుగుతున్నటువంటి నేరాల సరళను బట్టి చాలామంది చాలా రకాలుగా వేధింపులకు గురవుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటిని ఎలా నివారించే క్రమంలో ప్రజలకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పించాలి, అదేవిధంగా ఆ కేసెస్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేసి ఆ నేరాలకు పాల్పడేటువంటి వ్యక్తుల్ని చట్టపరిధిలో చర్యలు తీసుకొని అటువంటి నేరాల నివారణకు చేయాల్సినటువంటి కృషిని వీటన్నిటిని కూడా ఈరోజు మీడియా ప్రతినిధుల ద్వారా జిల్లా ప్రజానానికి తెలియజేయడంతో పాటు మేము ఒక సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆ పోస్టర్స్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. బిఫోర్ ఆ పోస్టర్స్ రిలీజ్ చేసే క్రమంలో మీరు ఇటీవల జిల్లాలో జరిగినటువంటి 2-3 ఇన్సిడెంట్లని ఉదహరించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఈ సైబర్ నేరగాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం, వీడియో కాల్స్ చేయడం, సిబిఐ పేరు మీద, ఈడీ పేరు మీద, ట్రాయ్ అఫీషియల్స్ అనేసి, అదేవిధంగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్పేసి ఈ ఏజెన్సీల పేరు మీద కాల్ చేయడం, మీరు మనీ లాండరింగ్ కేసుల్లో మీ యొక్క బ్యాంకులు లేదా మీ యొక్క ఫోన్ నెంబర్లు వినియోగింపబడ్డాయనేసి మీ యొక్క ఖాతాల్లోకి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అమౌంట్
ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పేసి, లేదు మీ పేరు మీద ఉన్నటువంటి సిమ్స్ పేరు మీద ఉన్నటువంటి మీ వివరాల ద్వారా న్యూడ్ కంటెంట్ అనేది సర్క్యులేట్ అవుతుందని చెప్పేసి, ఇలా రకరకాల ప్రలోభాలకు గురి చేసి డిజిటల్ అరెస్ట్ అనే పేరు మీద వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఒక ఫేక్ క్రైమ్ రిలేటెడ్ డేటాను తయారు చేసుకొని ఈడీ లెటర్ ప్యాడ్స్ మీద, సిబిఐ లెటర్ ప్యాడ్స్ మీద ఒక ఫేక్ రిమాండ్ రిపోర్ట్స్, క్రైమ్ నెంబర్లతో కూడినటువంటి ఒక డేటాని తయారు చేసుకోవడం, వాటిని ఆ వీడియో కాల్స్లో వాళ్ళకి చూపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. మేము వెరిఫికేషన్ చేస్తున్నాము మీ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని. సో ఈ వెరిఫికేషన్ చేసే ప్రాసెస్లో స్టిల్ కంప్లీషన్ ఆఫ్ వెరిఫికేషన్, మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ లేకపోతే అదర్ ఎలిగేషన్స్ కానీ కంప్లీట్ అయ్యేదాకా మీ ఖాతాలను స్తంభింపజేస్తున్నాం. సో వన్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ యొక్క ప్రమేయం లేకపోతే క్లీన్ చిట్ ఇచ్చి మీకు మీ ఖాతాల్లో ఉన్నటువంటి అమౌంట్ని తిరిగి మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీన్వైల్ మీ యొక్క ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ని మా యొక్క ఏజెన్సీస్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి కొన్ని అకౌంట్ నెంబర్స్ని, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిజిటల్ అరెస్ట్కి గురైనటువంటి యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు. ఈ ఏజెన్సీ కూడా ఆన్లైన్లోనూ వీడియోస్ కాల్స్ను ఫోన్ చేసి మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి ఈ పేర్ల మీద ఫోన్ చేయడం కానీ, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని బెదిరించడం కానీ ఇలాంటివి జరగవు. ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అనే పదము చట్ట పరిధిలో ఎక్కడ లేదు. ఈ ఆన్లైన్లో జరుగుతున్నాయి కాబట్టి ఈ బెదిరింపులు, అరెస్టులు, దాన్ని డిజిటల్ అరెస్ట్ అని ఒక పేరు వాడుతున్నాము. ఈ ఆన్లైన్లో అరెస్టుల పేరు మీద ఎవరైనా బెదిరిస్తే ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ముందుగా భయపడకూడదు. ఇమీడియట్లీ అనుమానం వచ్చినటువంటి వెంటనే ఎవరైనా సరే ఈ పేర్లు వాడి సిబిఐ, ట్రాయ్, ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ముంబై క్రైమ్ బ్రాంచ్, ఈ పేర్ల మీద ఎవరైనా సరే ఫోన్లు చేసి మీరు నేరాలకు పాల్పడ్డారనో లేదా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారనో బెదిరిస్తే ఫస్ట్ ప్రజలు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే 1930కి కాల్ చేయాలి. 1930 కాల్ చేస్తే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి హెల్ప్ డెస్క్, సైబర్ రిలేటెడ్ నేరాలకు సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. వితిన్ సెకండ్స్లో కాల్ అందుకున్న వెంటనే ఇమ్మీడియట్గా ఆ హెల్ప్ డెస్క్ విభాగం 1930 ప్రజల కాల్స్కి స్పందించడం జరుగుతుంది. వాళ్ళకి ఇమ్మీడియట్గా గైడ్ చేయడం జరుగుతుంది. నేరం జరిగే క్రమంలో ప్రజలు అప్రమత్తమై తెలియజేసినా, లేదు పొరపాటున ఆ ప్రలోభాలకు గురై నేరం జరిగిన వెంటనే, సందేహం కలిగిన వెంటనే గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఈ ప్రలోభాలకు గురి చేసిన తర్వాత బాధ్యుల అకౌంట్ నుంచి ఈ నేరగాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ వాళ్ళ యొక్క అకౌంట్స్ నుంచి ఫర్దర్గా డిఫరెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, విత్డ్రాయల్స్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఫస్ట్ లేయర్లోని మనం వాటన్నిటిని కూడా అరికట్టాలి అంటే గోల్డెన్ అవర్ అని నేరం జరిగిన వెంటనే ఇమీడియట్గా ఫస్ట్ అవర్స్లోనే మన యొక్క పోలీస్ విభాగానికి ఏదో 1930 ద్వారా కానీ, లేదు రెగ్యులర్ నెంబర్ మన పోలీస్ నెంబర్ 112 ఏదైతే ఉందో ఈ 112కి ఇమీడియట్గా కాల్ చేస్తే మన పోలీస్ విభాగం వారు స్పందించడం, 1930 కాల్కి సంబంధించి మన సైబర్ నేరాలకు సంబంధించినటువంటి టీం హెల్ప్ డెస్క్ స్పందించడం, వెంటనే తీసుకోవాల్సినటువంటి చర్యల్ని ఆ గోల్డెన్ అవర్ లోపలే తీసుకొని ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్, ఈ నేరగాలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడంతో పాటు వాళ్ళు వచ్చినటువంటి కాల్స్ ద్వారా కానీ ఇతర ఆధారాల ద్వారా కానీ నిందితులను పట్టుకునే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి 2-3 ఇన్సిడెంట్స్, గతంలో చీరాల రూరల్ కానీ, చుండూరులో కానీ, ఇటీవల చీలార 1 టౌన్లో కానీ 1-2 ఇన్సిడెంట్స్, ఒక 2-3 ఇన్సిడెంట్స్ మనకి డిజిటల్ అరెస్ట్ పేరు మీద సంఘటనలు జరిగాయి. రీసెంట్ ఇన్సిడెంట్ మనం పరిశీలిస్తే ప్రజలు చదువుకున్న వాళ్ళు, అంత లిటరసీ లేని వాళ్ళు ఎలా మోసపోతున్నారు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్.
మన జరిగినటువంటి చీరాల 1 ఇన్సిడెంట్లో బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఉన్నత విద్యావంతుడు. ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ మెడికల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. సో ఆయనకి ట్రాయ్ అండ్ సిబిఐ పేరు మీద కాల్స్ రావడం జరిగింది. సో సేమ్ ఇదే మనీ లాండరింగ్ అండ్ అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ అకౌంట్స్ నుంచి మీ యొక్క సిమ్ పేరు మీద జరిగాయి అని చెప్పేసి ప్రెటెండ్ చేయడం జరిగింది. బట్ ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆయన కనీసం వాటి గురించి ఆలోచించే ప్రయత్నం చేయకుండా వాళ్ళు భయపెట్టడంతో, ప్రలోభాలకు గురి చేయడంతో ఆయన ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి సుమారు 7-8 రోజుల పాటు వాళ్ళకి కంటిన్యూస్ టచ్లో ఉండి వాళ్ళు చెప్పిన విధంగా యాక్ట్ చేస్తూ సుమారు 1,10,00,000 రూపాయలని బాధితుడు వాళ్ళ యొక్క అకౌంట్స్ నుంచి నేరగాల యొక్క అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో డే 1 నుంచి లాస్ట్ డే వాళ్ళు రియలైజ్ అయ్యేటువంటి డే వరకు కంటిన్యూస్గా వాళ్ళతో టచ్లో ఉండడం, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీం లాగా బిహేవ్ చేయడం, ప్రతిరోజు వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచడం, కాల్ చేయడం, వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, వాళ్ళు విష్ చేయడం టైం టు టైం. వాళ్ళు ఏమన్నా ఈ విషయాల్ని పోలీస్ విభాగానికి ఏమైనా చేరవేశారా లేదా, ఈ ఎవ్రీడే వాళ్ళతో మాట్లాడే కార్యక్రమంలో అబ్జర్వేషన్లో వాళ్ళని గమనించడం, టిల్ ఈ ట్రాన్స్ఫర్ కంప్లీషన్ ఏవైతే ఉన్నాయో అయ్యేంత వరకు వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేయడం. చివరి రోజు ఈ ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళ అకౌంట్లో ఇంకా మ్యాక్సిమం వేరే అకౌంట్స్ ఖాళీ అయ్యాయి అనుకున్న కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత లాస్ట్ రోజు వాళ్ళకు కాల్ చేయడం, మీ వెరిఫికేషన్ మా ఏజెన్సీ మొత్తం వెరిఫై చేసింది, మీరు ఎటువంటి నేరంలో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి మీకు క్లీన్ చిట్ ఇచ్చాం, మీరు నియర్ బై మీ యొక్క పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వండి, మీ డబ్బులు మీకు మీ అకౌంట్స్కి ఫ్యూ అవర్స్లో తిరిగి క్రెడిట్ చేయబడతాయి అని చెప్పి కాల్ కట్ చేస్తారు. దాని తర్వాత బాధితుడు వాళ్ళు చెప్పినట్లు వెయిట్ చేయడం జరిగింది. ఆ రోజంతా వెయిట్ చేశాడు, ఆ మరుసటి రోజు కూడా వెయిట్ చేశాడు. దెన్ వీళ్ళు కాల్ చేసినటువంటి నెంబర్స్ తిరిగి కాంటాక్ట్ చేస్తుంటే కనెక్ట్ చేయబడట్లేదు, ప్లస్ వీళ్ళ యొక్క అకౌంట్స్కి అమౌంట్ క్రెడిట్ చేయబడలేదు. దెన్ దే రియలైజ్డ్ మేము మోసపోయాము అనేసి. సో సుమారు 7-8 రోజుల పాటు వాళ్ళు ఈ విషయాన్ని కనీసం అనుమానంతో కానీ, లేదు కనీసం బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, అట్లీస్ట్ నైబర్స్కి కానీ తెలియపరుస్తామన్న ఒక ప్రయత్నం కూడా చేయలేకపోయారు. సో కాబట్టి ప్రజలకి ప్రధానంగా ఇటీవల కాలంలో ఇలాంటి ముఖ్యంగా ఓల్డేజ్ సిటిజన్స్ కావచ్చు, లేకపోతే మధ్య వయస్కులను కావచ్చు టార్గెట్ చేసుకుంటూ వీటిని ఈ నేరాలకి సైబర్ నేరగాళ్ళు పాల్పడుతున్నారు. ఈ గ్యాంగ్స్ అన్నీ కూడా ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా, నార్త్ సైడ్ నుంచి ఆపరేట్ చేయబడుతున్నాయి. మెజారిటీ గ్యాంగ్స్ అన్నీ కూడా మన స్టేట్లో లోకల్ గ్యాంగ్స్ ఇప్పటివరకు మనం సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పాల్పడినట్టు మన నోటీస్కి రాలేదు. ఇవన్నీ కూడా నార్త్ స్టేట్స్ నుంచి ఆపరేట్ చేయబడుతున్నటువంటి గ్యాంగ్స్, ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా అటు సైడ్ నుంచి. సో కాబట్టి ప్రజలు ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైనా సరే ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే ఆన్లైన్లో వెంటనే మీరు 1930కి కానీ, లోకల్ పోలీస్కి కానీ, లోకల్ పోలీస్కి అప్రోచ్ కాలేని పరిస్థితుల్లో 112కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసినా, లేదా అట్లీస్ట్ ఇలా జరుగుతుందన్న విషయాన్ని మీ బంధువులకో మీ స్నేహితులకో కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రయత్నాలు ఏం చేయకుండా మీరు భయపడి ప్యానిక్ గురైపోయి వాళ్ళు చెప్పినట్లు చేయడం వల్ల చాలా ఆర్థికపరమైనటువంటి నష్టాలకి గురి కావడం జరుగుతుంది. మీకు
సిపికే లింక్స్ని ఆ డేటాతో మీ యొక్క అకౌంట్స్ నుంచి అమౌంట్ మీకు తెలియకుండానే విత్డ్రావెల్స్ అవుతుంటాయి. కాబట్టి ఫోన్ని వినియోగిస్తున్నాం కానీ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అనేది చాలా మినిమల్గా ఉండడం, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ ఆర్ ఓల్డేజ్ సిటిజన్స్కి వాటి పట్ల పూర్తి అవగాహన లేకుండా ఉండడం, ఈ కారణాలన్నిటినీ ఈ ల్యాప్సెస్ లోపాలన్నిటిని కూడా సైబర్ నేరగాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సో ఈ ఏపీకే ఫైల్స్ ఏదొచ్చినా కూడా మీకు ఎస్పెషల్లీ పిఎం కిసాన్ అని, ఎల్ఐసి అని, అదేవిధంగా ఆధార్ అని, దాని మీ యొక్క పాన్ కార్డ్ అప్డేషన్ అని చెప్పి కానీ, ఎస్బీఐ బ్యాంక్స్ అని చెప్పేసి కానీ కొన్ని బ్యాంక్స్ నుంచి వస్తుంటాయి మనకి రెగ్యులర్గా మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేషన్ చేయాలని, ఆధార్ నెంబర్ అప్డేషన్ చేయాలని, లేకపోతే పాన్ కార్డ్ అప్డేషన్ చేయాలని, లేకపోతే మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే యాక్టివిటీస్ బంద్ అవుతాయని ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు మీకు అలాంటిది ఏదన్నా మీకు అనిపిస్తే మీ యొక్క అకౌంట్ నియరెస్ట్ బ్రాంచ్ మేనేజర్ని కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని కలిసి ఏదన్నా ఉంటే ఆ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకోలే కానీ సో తెలియకుండా ఆ అన్నోన్ ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేయడం వల్ల నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీటి పట్ల కూడా ఈ ఏపీకే ఫైల్స్ మీ ఫోన్లోకి వచ్చేటువంటి ఈ ఏపీకే ఫైల్స్ని కూడా మీరు వాటిని వాటి పట్ల జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.